వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గత 18 నెలలుగా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడుల కోసం అధికారం చేపట్టిన దాదాపు ఈ 20 నెలల కాలంలో చాలాసార్లు విదేశాలకు వెళ్ళారు. స్వదేశంలోనూ అట్లాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగినటువంటి పరిశ్రమల సమ్మిట్లోనూ చాలా సమావేశాలలో పాల్గొన్నారు. ఏ విధంగానైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు సంపాదించాలని, ఉద్యోగాల ద్వారా కుటుంబాల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే అందులో భాగంగా 4 రోజుల పాటు దావోస్లో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇంకా కొంతమంది ఉన్నతాధికారులు, మంత్రులు సమావేశానికి వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 36 అధికారిక సమావేశాలలో పాల్గొన్నాడు. ప్రధానంగా ఆర్ఎంజెడ్ అనే సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ భారతీయ మూలాలు ఉన్నటువంటి సంస్థే. అయితే ఈ సంస్థ ఎక్కువగా రియల్ ఎస్టేటు వ్యాపారాలు, మిగిలిన వ్యాపారాలు ఎలాంటి చూస్తున్నది. ఈ సంస్థ కొత్తగా దాదాపు అంటే మిగిలిన ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగము, ఈ మిగిలిన రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి కొత్తగా ముందుకు వస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా భారతదేశంలో అమరావతి ఒక గొప్ప నగరంగా రూపుదిద్దుకోవాలని, ఈ అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్లో ఫలానా చోట ఉంది అని ప్రపంచమంతా ఎదురు చూడాలని, ఏది కావాలన్నా ప్రపంచానికి అమరావతి నగరం నుంచి అందించే విధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు. మరి ఆ కలలు నిజం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఏఐ తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్ రంగంలో మొట్టమొదటిసారిగా అమరావతి కేంద్రంగా కొన్ని సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడి నుంచే స్పేర్ పార్ట్స్ లేకపోతే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడాను తయారు చేసి ఇక్కడి నుంచే కొత్త క్వాంటమ్ కంప్యూటర్స్ను ప్రపంచానికి అందించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతవరకు చంద్రబాబు నాయుడు నేను సఫలమయ్యానని చెప్పి చెప్తున్నారు. అట్లాగనే విశాఖపట్నము నుంచి డేటా సెంటర్స్ ఏర్పాటు కావటం, ఆ డేటా సెంటర్స్ సముద్రము లోపలి గుండా కేబుల్ వేసి ప్రపంచ దేశాలతో కూడా అనుసంధానం కావటం అనేది ప్రపంచ దేశాలను అమరావతి ఏకం చేసి ఏది కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకునే విధంగా, ఆంధ్రప్రదేశ్ని తీసుకునే విధంగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా 20 నెలలుగా ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి అదే ప్రయత్నంలో ఉన్నాడు. సాధారణ పథకాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దావోస్లో జరిగినటువంటి సమావేశాల్లో దాదాపు 1.82 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలకు సంబంధించి ప్రధానమైన ఒక 2 సంస్థలు ఉన్నాయి, ఇంకా మిగిలిన సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను పెట్టుబడులు పెట్టి ఇక్కడ సంస్థలు స్థాపించి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి కానీ ఆయన కుమారుడు కానీ చెప్తున్నారు. ఈ ఒప్పందాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ప్రధానంగా పరిపాలనా విభాగము నడిచేది ఒకటైతే పెట్టుబడిదారులను పిలుచుకొచ్చి ప్రాంతాన్ని చూపించి పెట్టుబడులు రాబట్టడానికి చేస్తున్న ప్రయత్నము దాదాపు డబల్గా ఉంది. రేయింబవళ్ళైనా కష్టపడి పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద 18 నెలల కాలంలో 23.5 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో పెట్టించడానికి అనుకూలమైన వాతావరణం జరిగింది. మాటల్లో వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే కొంతవరకు అగ్రిమెంట్లు అయిపోయినాయని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే దావోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా దారి చూపుతుందా,
మనకు కావలసినటువంటి పెట్టుబడులను రప్పించడంలో దావోస్దే ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడేసేసి ఇప్పటికే చాలాసార్లు జరిగిన సమావేశాలలో దావోస్ వెళ్ళి వచ్చారు. ఫ్రాన్స్లో దావోస్ అనేది పెట్టుబడిదారులు సమావేశం కావడానికి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడి నుంచి మరి పెట్టుబడిదారులను అంటే టాటా లాంటి కంపెనీ కూడా మనకు మంచిగా పెట్టుబడులు పెట్టడానికి, గూగుల్ మంచిగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇవన్నీ బాగున్నప్పటికీ ఇప్పుడు చర్చ ఏంటంటే భవిష్యత్తులో పెట్టుబడిదారులంతా మంచిగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పించగలుగుతారా? నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయా? ఏ రంగాల్లో ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నారు? ఏ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ఇప్పుడు చదువుకునే పిల్లలు ఏ రంగం మీద దృష్టి పెట్టి చదువుకోవాలి? ఏం కోర్సులు చేస్తే బాగుంటుంది అని ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తామన్నారు ప్రజలంతా. సరే, మనకు దావోస్ దారి చూపించి ఒక మంచి ఆర్థిక నగరంగా అమరావతిని తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయగలిగి సక్సెస్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.